నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఓ పక్క బాలయ్య గారు ఇటు సినిమాల పరంగా, అటు బుల్లి తెర మీద షోస్తో యాంకరింగ్ కూడా సిద్ధపడుతూ దూసుకుపోతూ ఉన్నారు. రైట్, ఇప్పుడు వెబ్ సిరీస్ దునియాలో కూడా అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మనం సినిమాల్లో బాలయ్య గారిని వేరే ఫైటల్లో చూస్తాం. మరి వెబ్ సిరీస్లో ఎలా చేయబోతున్నారంటారు? నిజంగానే వెబ్ సిరీస్ ఎంట్రీ కూడా ఉందా? యాక్చువల్గా వెబ్ సిరీస్ ఎంట్రీ అయితే ఉంది, కానీ ఇప్పట్లో వచ్చే దాఖలాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఆయన్ని యాక్చువల్గా హీరోగా చూసినప్పుడు సంథింగ్ డిఫరెంట్గా బాలయ్యని ఫస్ట్ ఎప్పుడు చూసారంటే పైసా వసూల్లో చూసారు. ఈయన ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి అనుకున్నప్పుడు మళ్ళీ దట్టు పాట పాడేసరికి అందరు ఫిదా అయిపోయారు. అండ్ నెక్స్ట్ అలాగే వెంటనే ఊ కొడతావా ఉలిక్కి పడతావాలో ఒక రోలు, దెయ్యం రోల్ లాగా, దాన్ని చూసి ఈయన ఇలా కూడా చేస్తారా అని చెప్పి మళ్ళీ అయితే అలాగే కాదు నేను ఇలా కూడా చేస్తానని చెప్పి హోస్టింగ్ చేశాడు అన్స్టాపబుల్. సో అన్స్టాపబుల్కి ఎప్పుడైతే వచ్చారో ఓహో బాలయ్య గారు అంటే ఇలా ఉంటారా, ఇది కదా మనకి ఇప్పటివరకు తెలియదు. ఇంతకుముందు ఏం తెలుసు అంటే బాలయ్యన ఎవరిని నరికాడు, ఎవరిని కొట్టాడు, అంటే బయటికి వెళ్తే ఎవరైనా సెల్ఫీ పెడితే కొడతాడని, ఎవరైనా మాట్లాడితే తిడతాడని, గన్ను బట్టి కాలుస్తాడని, సినిమాలలో అయితే ఇరగబెట్టి నరికి 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 చంపేస్తాడని ఇంతే తెలుసు. ఒరిజినల్గా ఆయన తెలియదు. ఒరిజినల్ రోల్కి వస్తే ఆయన అరే ఇంత చిన్నపిల్లల మనస్తత్వం ఏంటి, ఇంత కూల్గా ఉన్నాడేంటి మనిషి, ఇంత ఆడుతూ పాడుతూ ఉన్నాడేంటి, ఇంత జోవియల్గా ఉన్నాడేంటి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అన్స్టాపబుల్ ఫస్ట్ సీజన్కి అయితే చాలామందితో హుందా కలిసిపోతే ఆయన ఓ అనుకున్నారు. సెకండ్ సీజన్లో ఆయన నిలబెట్టిన బరువు కానీ అంత పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి కూడా ఆయన వాళ్ళతో క్రికెట్లు ఆడిచ్చి ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ గిల్లి రక్కి చేసేసరికి భలే అనిపించింది. అండ్ నెక్స్ట్ అన్స్టాపబుల్ కంటిన్యూషన్ అయిన తర్వాత కూడా ఆ సిద్ధు జొన్నలగడ్డని విశ్వక్సేన్ని పట్టుకొని ఎటు పెడితే వాళ్ళని పట్టుకొని అటు ఇటు వెళ్తుంటే అరే ఈయనకు మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ దొరికారే, మళ్ళీ తిరుగుతున్నారు వీళ్ళతో వాళ్ళతో పాటు అని చెప్పేసి వెళ్తున్నారు ఎటు పడితే అటు. చక్కగా అనిపించింది ఆ విషయంలో చూస్తే. సో ఇప్పుడు ఈయన వై నాట్ ఇన్ వెబ్ సిరీస్ అని చెప్పేసి ఆ వెబ్ సిరీస్లో కూడా విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, బాలకృష్ణ గారు వీళ్ళంతా ఉంటారని చెప్పేసి, ఇంకా ఆయనకి ఇష్టమైన నటులు ఒకరిద్దరు కూడా ఇందులో యాక్ట్ చేయబోతున్నారని చెప్పేసి. ఇందులో ఇంకొక సరికొత్త కోణం ఎందుకనంటే బాలకృష్ణ గారికి బాగా తెలిసిన వ్యక్తులు చెబుతూ ఉంటారు, థియేటర్ పైన లేకపోతే సినిమాల్లో వెండి తెర మీద అలా కనిపిస్తారు, కానీ నిజ జీవితంలో ఆయన చాలా చిన్న పిల్లోడు మనస్తత్వం, చాలా ఆడుతూ తుళ్ళుతూ ఉంటారు అని. వెబ్ సిరీస్ లో ఆ క్యారెక్టర్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు అంటూ కూడా వార్తలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, అందుకే వీళ్ళని పెట్టాడు, సిద్ధు జొన్నలగడ్డని అండ్ విశ్వక్సేన్ని పెట్టేసరికి ఫుల్ ఆడుతూ వీళ్ళు అంటే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది టైప్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు. సో ఆ రకంగా ఈయన కూడా బాలయ్య గారికి గోవా షార్ట్ అండ్ డ్రెస్లు వేసి బీచ్ల దగ్గరికి వెళ్ళడము, ఫంకీ గ్లాసెస్ ఇవ్వడము, వెరైటీ హెయిర్ స్టైల్ ఇవ్వడము, ఇట్లా వీళ్ళతో కలిసి మందాగడం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, ఇక ఫుల్ జోవియల్గా యంగ్ వాళ్ళు వేసుకునే బూతుల జోకులు మాట్లాడుకోవడం, వాళ్ళని వీళ్ళని ఎక్కిరించడం. అంటే ఎట్లా అంటే ఒక వయసు ఎక్కువ, ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ లాగా వయసు మళ్ళీ ఇంకా పెళ్లి కానీ ఒక ఫ్రెండ్, ఆయనకు పెళ్లి చేసే క్రమంలో ఇంకిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి జోవియల్గా అమ్మాయిలను ఆడిపిస్తూ ఏడిపిస్తూ తిరగడము, అట్లా పార్టీలని పబ్బులని ఒక టైప్ ఆఫ్. ఇక ఓటీటీ కలిసి అంటే ఇక తెలిసిందే కదా, కొంచెము నాటు బూతులు కూడా ఉంటాయంట. అఫ్కోర్స్ అది సిద్ధు జొన్నలగడ్డకి అలవాటే, విశ్వక్సేన్కి అలవాటే, ఈయనకి ఇంకా అలవాటే, మాస్ మసాలా లాగా ఉంటుందని చెప్పేసి బాగా వస్తుంది. అండ్ ఓవరాల్గా అయితే ఈ వెబ్ సిరీస్ని అయితే ఆల్రెడీ లైన్లో పెట్టారు. ఇక ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చూసుకుంటే. అండ్ గోవా బ్యాక్ డ్రాప్ ఇది అనగానే ఫస్ట్ యాక్చువల్గా పూరి జగన్నాథ్ అనుకున్నారట వీళ్ళు. ఎందుకంటే ఆ మధ్యలో వార్తలు ఎలా వచ్చాయంటే విశ్వక్సేన్తో మళ్ళీ పని చేయబోతున్న పూరి జగన్నాథ్ అని, అవును, నెక్స్ట్ బాలకృష్ణ, నెక్స్ట్ పూరి జగన్నాథ్ అని వార్తలు వచ్చాయి. దాని అసలు విషయం ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో వీళ్ళందరూ ఉన్నారు, దీన్ని పైగా గోవా బ్యాక్ డ్రాప్లో బ్యాంకాక్, పట్టయ్య ఇటువైపు అవంటే పూరికి పుట్టినిల్లు లాంటివి. సో అక్కడక్కడే టకటపటపా షూట్ చేసేసి వస్తారని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మన వీళ్ళది ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫస్ట్ టైం వెబ్ సిరీస్ నిర్మించబోతుందని ఇట్లా ఎన్నో పుకార్లు అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇప్పుడు వచ్చేది ఎలక్షన్స్. ఈయనది ఇప్పుడు ఎన్బీకే 108 మూవీ అయిన తర్వాత అయ్యేసరికి పుణ్యకాలం గడుస్తుంది. ఆ తర్వాత ఇంకోటి బోయపాటి గారితో సినిమా ఉందనో లేకపోతే ఇంకో మూవీ ఉందనో వస్తున్నాయి. నెక్స్ట్ యాక్టివ్గా రాజకీయాల్లోనూ వెళ్తాడు. అండ్ రాజకీయాల్లోకి వెళ్తే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇది ఈ వెబ్ సిరీస్ ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. వై? బికాస్
బాలయ్య గారు మళ్ళీ రాజకీయాల్లో ఒకవేళ పొరపాటున గెలిచినా ఏమైనా చేసినా కూడా నెక్స్ట్ మినిస్టర్ అయిపోతాడు. మినిస్టరే ఆయన మినిస్టర్ అయితే ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఈలోపే ఈ వెబ్ సిరీస్ త్వరగా అయిపోతే బాగుండు అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ అండ్ విశ్వక్సేన్ బాలకృష్ణ గారు ముగ్గురు ఒక మంచి జోవియల్ ఫ్రెండ్స్ లాగా, అంటే 3 Idiotsలో వాళ్ళు ఎలా ఉంటారో ఆ టైప్ ఫన్నీ జనరేట్ చేస్తూ ఏజ్ గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ కవర్ చేస్తూ మంచిగా ఆ జోవియల్ ఎలిమెంట్స్ ని పెడతారేమో. అండ్ దీంట్లో కూడా మళ్ళీ ఏంటిది బాలయ్య గారు డ్యూయల్ రోల్ చేస్తారని, మళ్ళీ తండ్రి కూడా స్ట్రిక్ట్ తండ్రి కూడా ఉంటాడని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందని. ఏమైనా అన్స్టాపబుల్ షో చూసిన తర్వాత బాలకృష్ణ గారిని అలా చూడాలని అందరూ ఇష్టపడుతున్నారు. మీకు అనిపించడం లేదు? నాకు అనిపిస్తుంది. సో అన్స్టాపబుల్ సీజన్ 3 కూడా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో చచ్చినట్టు ఆయనకు ఉండే అస్త్రం ఇది ఒకటే. ఎవరిని ఏమనాలన్నా కూడా ఆయనకున్న అస్త్రం ఇదే, ఆయన ఆదరించే అస్త్రం అదే. ఆయనకు ఆల్రెడీ అందులో ఉంది. మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ అని ఇంకో పుకార్లు అదని ఇదని 100 వస్తున్నాయి. బట్ ఇవన్నీ ఎప్పుడు మోస్తాడో ఏం చేస్తాడో తెలియక, అంటే ఈ టైంలో బాలకృష్ణ గారికి అంటే రాజకీయాల్లో బిజీ అవుదాము అనే టైంలో ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్గా. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో పెద్ద స్టార్ అయిపోయాడు. అండ్ ఎక్కడ ఇంకా చెప్పనా, ఎక్కడ వైన్ షాప్స్కి వెళ్ళినా ఈ మన వాకిన్ స్టోర్స్ ఉంటాయి కదా, ప్రతి వాకిన్ స్టోర్స్ ముందు అన్స్టాపబుల్ మ్యాన్స్ నోస్ యాడ్ ఉండేది ఎవ్రీ వాకింగ్ స్టోర్ ముందు. సో అట్లా పెట్టేవాళ్ళు. ఆ రకంగా చూస్తే ఈయన క్రేజ్ కొంచెం ఎక్కువ అయిపోయిందనే చెప్పుకోవాలి. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే ఎవరు నటిస్తారో దీంట్లో తెలియదు. మళ్ళీ 3 హీరోయిన్లు లేదా 3 హీరోయిన్లు ఉంటారా, మనిషికి 2 చొప్పున 6 హీరోయిన్లు ఉంటారు. వెబ్ సిరీస్ కదా, నీకు ఎంతకాలం ఎంత అంతమందిని పెట్టుకోవచ్చు. అలా ఉండబోతుందా, లేకపోతే వాళ్ళిద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఈయన సింగిల్గా ఉంటే ఈయన ప్లే బాయ్ క్యారెక్టర్ ఏమన్నా చేస్తాడా, అట్లా కూడా తెలియదు. బట్ వెబ్ సిరీస్ కి వస్తే మాత్రం మనము బాలయ్య గారిని సీరియస్ లో చూడలేమబ్బా. సీరియస్ అస్సలు చూడలేరు, జోవియల్ గానే ఉంటది. అండ్ వెంకటేష్ గారి లాగా బూతులు కూడా ఉంటాయి. అటు రానున్నాడు లాగా. అది ఎలా బూతులు అని అంటే నార్మల్ బూతులు, ఇంకా అంటే సీరియస్ బూతులు కాదు. సీరియస్ గా ఉన్నప్పుడు తిట్టే బూతులు కాదు, క్యాషువల్ గా కొంతమంది తిట్టేస్తా ఉంటారు కదా. మనం కొన్ని ప్రాంతాల్లో క్యాషువల్ గా అంటారు, అవి నిజంగా బూతులు అట్లా ఏమైనా ఉంటదేమో. అలా ఉండబోతుంది. అండ్ ఏ స్లాంగ్ తో ఉంటది అనుకుంటే తెలంగాణ స్లాంగ్ తో ఉండబోతుంది అని చెప్పేసి చాలా మంది వార్తలు. ఎందుకంటే సీమ లాంగ్వేజ్ ఆల్రెడీ బాలయ్య కొత్త, ఆంధ్ర లాంగ్వేజ్ కొత్త ఏం కాదు. తెలంగాణ స్లాంగ్ నాకు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, సో ఇటువైపు పెడతారని చెప్పేసి చూడాలి. ఒకవేళ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పుకోవాలి. అక్కడ అందరూ ఇంకేమన్నీ విన్యాసాలు చేస్తారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తే చార్మి ఏమైనా రోల్ చేస్తుందేమో చెప్పలేం కదా, బాలయ్య గారు కదా ఉంది, మరి చార్మి చేస్తే తప్ప కంబ్యాక్ అనుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో కూడా ఒక 4 పాటలు పెట్టి ఒక 4 స్టెప్పులు వేయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్, వెయిట్ చేద్దాం ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.